సమీకరణ లేకపోతే బల నిరూపణ ఏంటి, ఎలా ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది బల నిరూపణగానే మనం భావించాలా. మీరు 2024 ముందర ఎలక్షన్ల ముందర సిద్ధం సభలు పెట్టారు సార్. ఆ సిద్ధం సభలకు కూడా 10 లక్షల మంది 20 లక్షల మంది జనాన్ని సమీకరించడం, ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 10,000 మందిని సమీకరించాలా, 20,000 మందిని సమీకరించాలా, దగ్గర కాన్స్టిట్యున్సీలు అయితే 30,000 సమీకరించాలని లక్ష్యాలను నిర్దేశించి ఆ రోజు సిద్ధం సభలకు భారీగా జనాన్ని తోలి అసలు వైఎస్ జగన్మోహన్కి ఈ రాష్ట్రంలో తిరుగులేదు, 175కు 175 గెలవబోతున్నామని ఆయన డంకా బజాయించి చెప్పిన తీరు అవన్నీ కూడా 2024 ముందు మనం చూసాం. కానీ ఏమైంది సార్ సభకు వచ్చిన ప్రతి వ్యక్తి ఓటేస్తే ఆ విజయ్ గారికి 234కి 210-15 రావాలా, ఎందుకు 108 వచ్చాయి? నేనంటున్నా సార్ ఇవన్నీ కూడా లక్ష్యాన్ని నిర్దేశించి సార్ ఆయన ఈరోజు ఒక భయంలో ఉన్నాడు, అభద్రతా భావంలో ఉన్నాడు. 151 నుంచి 11 సీట్లు పడిపోవడం, తనకు వచ్చిన ఓటు శాతం తగ్గిపోవడం, తన ఇమేజ్ ఎక్కడ తగ్గిపోతుందో, తన ప్రతిభ ఎక్కడ తగ్గిపోతుందో, తన పాపులారిటీ ఎక్కడ కుసించిపోతుందో అనే ఒక భయంలో, అభద్రతా భావంలో ఈరోజు ప్రతి నాయకుడు కూడా లక్ష్యాలను నిర్దేశించి ఈ రకంగా జన సమీకరణ చేసి సరే ఆయన ఉండేది బెంగళూరులో, రావడం అప్పుడప్పుడు, ఎప్పుడో 2 నెలలకోసారో 5 నెలలకోసారో, నాకు తెలిసి ఒక 6 నెలల ముందు ఎప్పుడో అనంతపూర్కి వచ్చినట్టున్నాడు. మళ్ళీ ఈరోజు సార్ నేనంటున్నా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు 13 ఉమ్మడి జిల్లాల్లో నిరంతరం తను పర్యటన చేయాల్సిన పరిస్థితి. ఎక్కడ ఇబ్బందులు ప్రజలకున్నా, ఎక్కడ ప్రభుత్వం తప్పిదాలు చేసినా వాటిని ఎత్తి చూపిస్తూ ప్రజలకు అండగా నిలవాల్సిన వ్యక్తి ఈరోజు బెంగళూరుకి పరిమితం అయ్యి అక్కడ వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు నాకు ఒక తపస్సు చేస్తున్నాడు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, ఒక 1.5 year కళ్ళు మూసుకోండి నేను పాదయాత్రకు వస్తున్నా అంటే సార్ అన్నిటికీ ముందు పాదయాత్రేనా? అంత ఆ లోపల ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా మీరు రారా సార్? కేవలం పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు మాత్రమే అటెండ్ అవుతారా? సమస్యలు మీరు పట్టించుకోరా సార్? ఈరోజు వేసవి కాలం, మండుటెండలు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ ఇబ్బందులు మీ ప్రభుత్వం ఎక్కడైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే తప్ప మీరేం చేయలేరా? ఒప్పుకుంటున్నారా మీ వైఫల్యాలని? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి, మాట్లాడాలన్నా, ఎండలు తగ్గి